హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు మా పిల్లల కోసం అయితే మ్యాంగో కేక్ చేసామండి. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ మ్యాంగోని ఇలా ప్యూరీలా చేసుకొని సూజీ రవ్వ, పంచదార అండ్ పంచదారని ఇలా పౌడర్లా చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం, కిస్మిస్, నేనైతే పిస్తా కూడా తీసుకున్నానండి. టూటీ ఫ్రూటీ కూడా బాగుంటుంది. అండ్ మిల్క్, ఒక ఈనో. డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఎందుకంటే తినేటప్పుడు పలుకుల్లో తగులితే బాగుంటాయి కదా. కేక్లో మిక్స్ చేయడానికి కొన్ని, అండ్ పైన గార్నిష్ కోసం కొన్ని యూస్ చేసుకోవాలండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేనైతే ఒక కప్పు సూజీ రవ్వ, ఒక కప్పుకి ఒక కప్పు మ్యాంగో, ఒక కప్ అయితే బాగా ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఫ్లేవర్ ఎంత కావాలనుకుంటామో దాన్ని బట్టి మ్యాంగో యూస్ చేసుకోవాలి. ఇది థిక్గానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి, లూజ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. సో ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇష్టం, ఫ్లేవర్కి తగ్గట్టు. తర్వాత మంచిగా అది ఒక్క ఉండలు కూడా లేకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం కలుపుకున్న దాన్ని బట్టే కేక్ మంచిగా ఉడుకుతుంది. సో బాగా కలుపుకోవాలి. సూజీ రవ్వ కాబట్టి ఉండలు కట్టే అవకాశం ఉంది కాబట్టి బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ మిల్క్ వేసుకొని చూడండి. మరీ తిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. మాకైతే ఇంకా మిల్క్ పడ్డాయి, మేము కొన్ని యాడ్ చేసుకున్నాము. మీరు కూడా చూసి పల్చగా అవ్వకుండా యాడ్ చేసుకోండి వీలైతే. ఇప్పుడు కూడా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఈనో వేసుకోవాలండి. ఈనో వేసుకున్న తర్వాత కొంచెం ఉబ్బినట్టుగా వస్తుంది. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసి మనం ఏదైతే ఉడికించాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేసి ముందుగా మనం కలుపుకున్న ఇదంతా దాంట్లో వేసుకోవాలండి. పైన కొన్ని ఉంచుకోమని చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ కానీ ఇసుక కానీ వేసుకొని మనం ముందు ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని వేసుకుంటే అంతే, సూపర్ ఉంది. థ్యాంక్ యూ.